Hello, my dear friends. Welcome back to our channel. How are you all? I hope that you all fine. Today we are going to learn about how to ask questions with do and does. ఫ్రెండ్స్ ఈరోజు మనం డూ మరియు డస్తో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, డూ హ్యావ్ అండ్ డస్ హ్యావ్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ఐ, వి, యు, దేలకు డూ యూస్ చేయాలి. షీ, హీ, ఇట్లకు డస్ యూస్ చేయాలి. చాలామంది ఇంగ్లీష్లో ప్రశ్నలు అడగడంలో కన్ఫ్యూజ్ అవుతారు. యు హ్యావ్ ఎ పెన్, మీ దగ్గర పెన్ను ఉంది. చాలామంది ఇతరులను పెన్ను అడగాలంటే యు హ్యావ్ ఎ పెన్ అంటారు. యు హ్యావ్ ఎ పెన్ అంటే మీ దగ్గర పెన్ను ఉంది. అది ప్రశ్న అవ్వదు, అది సమాధానం అవుతుంది. మరి ఎలా ప్రశ్నలు అడగాలి? ఐ, వి, యు, దేలకు డూ యూస్ చేయాలి. షీ, హీ, ఇట్లకు డస్ యూస్ చేయాలి. యు హ్యావ్ ఎ పెన్, మీ దగ్గర పెన్ను ఉంది. ఇది తప్పు. యు హ్యావ్కి ముందు డూ యాడ్ చేయాలి. డూ యూ హ్యావ్ ఎ పెన్, మీ దగ్గర పెన్ను ఉందా? దిస్ ఈజ్ రైట్. డస్ షీ హ్యావ్ ఎ పెన్, ఆమె దగ్గర పెన్ను ఉందా? ఇంగ్లీష్లో ప్రశ్నలు అడిగేటప్పుడు సబ్జెక్ట్కి ముందు అంటే ఐ, వి, యు, దేలకు ముందు డూ యూస్ చేయాలి. డూ ఐ హ్యావ్, డూ యూ హ్యావ్, డూ వీ హ్యావ్, డూ దే హ్యావ్. షీ, హీ, ఇట్లకు ముందు డస్ యూస్ చేయాలి. డస్ షీ హ్యావ్, డస్ హీ హ్యావ్, డస్ ఇట్ హ్యావ్. Here are some examples. Do you have examples? Do you have laptop? మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? Do you have a hat? మీ దగ్గర టోపీ ఉందా? Do you have my car keys? నా కార్ తాళాలు నీ దగ్గర ఉన్నాయా? Do you have umbrella? నీ దగ్గర గొడుగు ఉందా? Do you have raincoat? నీ దగ్గర రెయిన్ కోట్ ఉందా? డూ యూ హ్యావ్ హ్యాండ్ బ్యాగ్? మీ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉందా? ఎగ్జాంపుల్స్ విత్ వే. డూ వీ హ్యావ్ క్లాస్ టుడే? ఈరోజు మనకు క్లాస్ ఉందా? డూ వీ హ్యావ్ పార్టీ టుమారో? రేపు మనకు పార్టీ ఉందా? డూ వీ హ్యావ్ మీటింగ్ టునైట్? మనకు ఈరోజు రాత్రికి మీటింగ్ ఉందా? డూ వీ హ్యావ్ సింగింగ్ ప్రాక్టీస్ నౌ? మనకు ఇప్పుడు సింగింగ్ ప్రాక్టీస్ ఉందా? డూ వీ హ్యావ్ ఇన్స్ట్రుమెంట్స్? మన దగ్గర వాయిద్యాలు ఉన్నాయా? ఎగ్జాంపుల్స్ విత్ దే. డూ దే హ్యావ్ మనీ? వాళ్ళ దగ్గర డబ్బు ఉందా? డూ దే హ్యావ్ బుక్స్? వారి వద్ద పుస్తకాలు ఉన్నాయా? డూ దే హ్యావ్ చిల్డ్రన్స్? వారికి పిల్లలు ఉన్నారా? డూ దే హ్యావ్ పెట్స్? వారికి పెంపుడు జంతువులు ఉన్నాయా? డూ దే హ్యావ్ పాస్పోర్ట్స్? వారికి పాస్పోర్ట్లు ఉన్నాయా? డూ దే హ్యావ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్? వారి వద్ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయా? ఎగ్జాంపుల్స్ విత్ షీ. డస్ షీ హ్యావ్ పేరెంట్స్? ఆమెకు తల్లిదండ్రులు ఉన్నారా? డస్ షీ హ్యావ్ ఏ స్కూటీ? ఆమె దగ్గర స్కూటీ ఉందా? డస్ షీ హ్యావ్ జాబ్? ఆమెకు ఉద్యోగం ఉందా? డస్ షీ హ్యావ్ ఫీవర్? ఆమెకు జ్వరం ఉందా? డస్ షీ హ్యావ్ ఓన్ హౌస్? ఆమెకు సొంత ఇల్లు ఉందా? డస్ షీ హ్యావ్ కాన్ఫిడెన్స్? ఆమెకు విశ్వాసం ఉందా? డస్ షీ హ్యావ్ ప్రాపర్టీ? ఆమెకు ఆస్తి ఉందా? డస్ షీ హ్యావ్ నెయిల్ కటర్? ఆమె వద్ద నెయిల్ కటర్ ఉందా? ఎగ్జాంపుల్స్ విత్ హే. డస్ హీ హ్యావ్ ఏ గిటార్? అతని దగ్గర గిటార్ ఉందా? డస్ హీ హ్యావ్ ఏ కంప్యూటర్? అతని దగ్గర కంప్యూటర్ ఉందా? డస్ హీ హ్యావ్ షూస్? అతనికి బూట్లు ఉన్నాయా? డస్ హీ హ్యావ్ స్కూల్ బ్యాగ్? అతని దగ్గర స్కూల్ బ్యాగ్ ఉందా? డస్ హీ హ్యావ్ ది కంపెనీ షేర్స్? అతని దగ్గర కంపెనీ షేర్లు ఉన్నాయా? ఎగ్జాంపుల్స్ విత్ ఇట్. డస్ ది బర్డ్ హ్యావ్ వింగ్స్? పక్షికి రెక్కలు ఉన్నాయా? డస్ ది హౌస్ హ్యావ్ బాల్కనీ? ఇంటికి బాల్కనీ ఉందా?
డస్ ది మొబైల్ హ్యావ్ గుడ్ ఫ్యూచర్స్, మొబైల్లో మంచి ఫ్యూచర్లు ఉన్నాయా? డస్ ది సిలిండర్ హ్యావ్ గ్యాస్, సిలిండర్లో గ్యాస్ ఉందా? డస్ ది ట్రీ హ్యావ్ ఫ్రూట్స్, చెట్టుకు పండ్లు ఉన్నాయా? ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.